హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. కొన్ని సినిమాలు కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతాయి. ఆయా పాత్రల్లో నటించాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేరాల్సిన వారికే అది చేరుతుంది. ఆ పాత్రే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. ఇతర అగ్రనటులను దాటుకొని చివరకు కృష్ణ గారికి వరించింది. టాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించిన పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. తేనె మనసులు చిత్రంతో చలనచిత్ర రంగప్రవేశం చేసి అడ్వెంచర్ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించిన హీరో కృష్ణ గారు. కృష్ణ గారి 12వ చిత్రం అసాధ్యుడు. ఈ సినిమాలోని ఓ అంతర్నాటకంలో కృష్ణ గారు అల్లూరి సీతారామరాజుగా నటించినప్పుడు ఆ విప్లవ వీరుడి ఇతివృత్తాన్ని సినిమాగా మార్చాలన్న ఆకాంక్షకు తొలి బీజం పడింది. అంతకుముందు జగ్గయ్య గారు కూడా ఆలుమగలు సినిమాలోని ఒక అంతర్నాటకంలో సీతారామరాజుగా నటించారు. అది కూడా కృష్ణ గారికి స్ఫూర్తేనట. అక్కినేని నాగేశ్వరరావు గారితో ఈ సినిమా తీయాలని తాతినేని ప్రకాశ్రావు గారు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఎందుకో తీయలేకపోయారు. ఇదే ఆలోచన ఎన్టీఆర్ గారికి వచ్చిందట. ప్రముఖ నాటక రచయిత పడాల రామారావు గారితో స్క్రిప్ట్ కూడా తయారు చేయించారు. ఆ ప్రయత్నము ఫలించలేదు. దేవదాసు నిర్మాత డిఎల్ శోభన్ బాబుతో ఈ సినిమా తీయాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే త్రిపురనేని మహారథితో స్క్రిప్ట్ రూపొందించి చిత్ర నిర్మాణానికి నడుం బిగించారు కృష్ణ గారు. మహారథి అప్పట్లో చాలా బిజీ రచయిత. కేవలం ఈ చిత్రం కోసం ఆయన అంతకుముందు అంగీకరించిన సినిమాలను కూడా రద్దు చేసుకొని ఆ ఆదర్శయోధుడి వీర చరిత్ర గురించి అనేక పరిశోధన అనంతరం కథ తయారు చేశారట. 1973 డిసెంబర్ 12న చిత్రీకరణ ప్రారంభమైంది. పద్మాలయ సంస్థకు ఆస్థాన ఛాయాగ్రాహుడైన విఎస్ఆర్ స్వామి సినిమాస్కోప్లో చిత్రాన్ని రూపొందిస్తే అద్భుతంగా ఉంటుందని సలహా ఇచ్చారట. సాహసానికి మారుపేరైన కృష్ణ గారు వెంటనే ముంబై నుంచి సంబంధిత లెన్స్లు తెప్పించారు. నాగరిక ప్రపంచానికి 40 మైళ్ళ దూరంలో కొండలు కోనల మధ్య చింతపల్లిలో గృహవసతితో సహా యూనిట్ మొత్తానికి సకల సౌకర్యాలను కల్పించారు కళాదర్శకుడు రామలింగేశ్వరరావు గారు. చింతపల్లికి దగ్గరలో ఉన్న లోతుగడ్డ, సప్పర్ల, లంబసింగి, పోషణపాడు, అన్నవరం, కృష్ణదేవిపేట, బలిమెల్లమన్యం ప్రాంతాల్లో శీతాకాలంలో నిర్విరామంగా దాదాపు 2 నెలల పాటు షూటింగ్ చేశారట. ఏజెన్సీ ప్రాంతం కావడంతో మంచినీళ్ళకు కూడా చాలా దూరం వెళ్లాల్సి వచ్చేదట. బస్సులు, మినీ ట్రక్కులు, కార్లు, క్రేన్లు ఒకటేమిటి అన్ని మన్యంలోకి వచ్చేశాయి. నటీనటులతో పాటు సాంకేతిక సిబ్బంది ఒక అనిర్వచనీయమైన భావావేశంతో చిత్ర నిర్మాణాన్ని జయప్రదం చేశారు. తొలి ప్రయత్నంలోనే షాట్ ఓకే అయ్యేదట. ఇది ఒక చిత్రమైన అనుభూతిగా ఉండేదని గంటందరగా నటించిన గుమ్మడి గారు ఒకానొక సందర్భంలో పంచుకున్నారు. సెట్స్లోనే మహారథి సంభాషణలు రాసేవారట. మన్యంలో షూటింగ్ జరిగినన్ని రోజులు మహారథి ఒక పూట మాత్రమే భోజనం చేసేవారట. పతాక సన్నివేశానికి అవసరమైన సంభాషణలు రాసేందుకు ఒకరోజు మహారథి యూనిట్ సభ్యులకి దూరంగా వెళ్ళి సాయంకాలం వరకు రాలేదట. సీతారామరాజే తనని ఆవహించి అద్భుతమైన డైలాగులు రాయించాడని మహారథి గారు చెప్తుంటారు. అంతవరకు కృష్ణ గారు నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తైతే అల్లూరి సీతారామరాజు మరో ఎత్తు. సంభాషణలు పలికే తీరు, హావభావాలు ప్రదర్శించే విధానం, ఆహార్యం వంటి విషయాల్లో కృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏకబిగిన 30 కాల్షీట్లు పనిచేశారట. చిత్ర దర్శకుడు వి రామచంద్రరావు కృష్ణ నటించిన 3వ చిత్రం గూఢాచారి 116 చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్. కృష్ణ నటించిన అసాధ్యుడు సినిమా రామచంద్రరావుకు దర్శకుడిగా తొలి చిత్రం. నేనంటే నేనే, అఖండుడు, కర్పూరహారతి, ఆస్తులు అంతస్తులు, అల్లూరి సీతారామరాజు వంటి 13 విజయవంతమైన కృష్ణ గారి చిత్రాలకు దర్శకత్వం వహించారు రామచంద్రరావు గారు. అల్లూరి సీతారామరాజు చివరి దశ చిత్రీకరణలో రామచంద్రరావు గారు హార్ట్అటాక్తో మరణించారట. కృష్ణ గారే దర్శక బాధ్యతలు నిర్వహించమని మహారథి గారిని కోరిన దర్శకుడు కేఎస్ఆర్ దాసుకు ఆ పనులు అప్పగించారు కృష్ణ గారు. ఈ సినిమా 19 కేంద్రాల్లో శతదినోత్సవంతో భారీ విజయాన్ని నమోదు చేసింది. రిపీట్ రన్లోనూ 100 రోజులు ఆడిన మాయాబజార్, దేవదాస్ వంటి అతి తక్కువ సినిమాల సరసన అల్లూరి సీతారామరాజు కూడా చోటు సంపాదించుకుంది.
విజయవాడ నగరంలో ఏకంగా 4 థియేటర్లలో ఒకే రోజు విడుదలై ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్ గారి ఈ సినిమా తీద్దామని కృతనిశ్చయంతో ఉన్న తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన చూసి కృష్ణ గారిని అభినందించి తను సినిమా నిర్మించే ప్రయత్నాన్ని విరమించుకున్నారట. సినిమా మొత్తం కాషాయ వస్త్రాలతో కనిపించిన కృష్ణ గారు ప్రేక్షకులు ఇప్పటి వరకు కూడా మర్చిపోలేరు. రాబోయే కృష్ణ గారి సినిమాలపై కనీసం ఒక సంవత్సర కాలమైన ఈ సినిమా ప్రభావం ఉంటుందని చక్రపాణి గారు చమత్కరించారట. ఈ చిత్రంలో రూదర్ఫర్డ్గా నటించిన జగ్గయ్య గారు వేషధారణ కోసం మేకప్ మ్యాన్ మాధవరావు గారు చాలా శ్రమించారు. నీలిరంగు కాంటాక్ట్ లెన్స్లను అమర్చి బ్రిటిష్ దొర రూపాన్ని తీర్చిదిద్దారు. అగ్గిరాజు పాత్రకు తొలుత ఎస్వీఆర్ని అనుకున్న ఆ పాత్ర బాలయ్య గారికి వరించిందట. గంటం దొర వేషం పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు పాత్ర వంటిది. తమ్ముడు మల్లుదొర ఎంతటి దూకుడు స్వభావుడో గంటం దొర అంతకు పూర్తి విభిన్నం. సర్వసేనానిగా గంటం దొర తీసుకునే నిర్ణయాలను చివరకు సీతారామరాజు కూడా ఆచరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచన పురస్కారం లభించింది. తెలుగు సినిమాకు ఈ అవార్డు రావడం అదే ప్రథమం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి స్వర్ణ నందిని బహుకరించింది. ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవంలో కూడా ఈ సినిమా ప్రదర్శితమై బహుమతి అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో ఇంక్విలాబ్ జిందాబాద్ పేరిట డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా స్వర్ణోత్సవం సందర్భంగా సీతారామరాజు తమ్ముడు సత్యనారాయణరాజును కృష్ణ గారు సత్కరించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.